ధర్మవరంలో రగులుతున్న రాజకీయం. ఒకవైపున వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, మరోవైపున బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల పొత్తులో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్. మరి నువ్వా నేనా అంటూ కొనసాగుతున్న ఈ రాజకీయ తరుణంలో మరి ఎవరికి పట్టం కడతారో ఈ ధర్మవరం ప్రజల్నే అడిగి తెలుసుకుందాం రండి. హలో, నమస్తే అన్న. యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. మేము పొలిటికల్ సర్వే చేస్తున్నాము. ఇంతకుముందు కేతిరెడ్డి గారి పరిపాలన ఎలా ఉందన్నా, మీరు ఎవరైనా చెప్పగలరా? పరిపాలన చాలా బాగుంది. అంటే ఇంతకుముందు గోనగండ్ల సూర్యనారాయణ ఆయన ఉండే, అంతకుముందు గోనగండ్ల సూర్యనారాయణ, తర్వాత కేతిరెడ్డి వచ్చారు. వాళ్ళిద్దరిది ఎవరు బెస్ట్ అంటే ఎవరు చెప్తారు? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి రావడానికి రెడీ ఉన్నారంటారా? గెలవడానికా? కేతిరెడ్డి గెలవడం ఏంది, ఎప్పుడు గెలిచినాడు. అంటే ఇంకా ఎలక్షన్ అయిపోలేదు కదా, మీరు ఎలా చెప్తారు? నామినేషన్ రోజే గెలిచినాడు ఆయన. 50,000 మెజార్టీతో గెలుస్తాడు. అంటే ఏ నమ్మకంలో చెప్తున్నారు? అభివృద్ధి చాలా బాగుందంటారా? నీకు గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ఏ నాయకుడు, ఏ సీఎం కూడా ఇటువంటి పరిపాలన చేసినది లేదు, ఇటువంటి కార్యక్రమాలు చేసినది లేదు, ఇటువంటి ఏమి పథకాలన్నీ ఇచ్చిండే వాళ్ళు లేడు. ఇంకా ఆలోచన చేసేది ఏముందయ్యా? మరి ఇప్పుడు బీజేపీ నుంచి సత్యకుమార్ అనే కొత్తగా వచ్చాడు ఆయన ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? అంటే ప్రజా ఆదరణ ఆయనకి ఎక్కువ ఉందా, ఈయనకి ఎక్కువ ఉందా? కేతిరెడ్డి గారికి ఆయనకి ఏదో పొద్దుబాకు వచ్చినాడు అంతే. ఏం చేస్తాడు ఆయన? డిపాజిట్ కూడా రాదు. డిపాజిట్స్ కూడా అంటే మూడు పార్టీలు పొత్తుతో వస్తున్నారు. 3 పార్టీలు కలుపుకోమను, ఇంకా కేఏ పార్లు కలుపుకోమను, ఇంకా ఎడన్నా సిపిఎం, సిపిఐ అన్ని కలుపుకొని రమ్మను. మరి డిపాజిట్ కూడా రాదు. ఈసారి అయితే కేతిరెడ్డి గారు వస్తారంటారు? కేతిరెడ్డి 50,000 మెజార్టీతో గెలుస్తాడు. గెలుస్తాడంటే దౌర్జన్య పరుడని కాదు, మంచి చేసినాడు, మంచి కార్యక్రమాలు చేసినాడు, ప్రజల్లో బాగా మంచి మనసుతో బాగా గుండెల నిండా అందరికీ బాగా ఆకట్టుకొని ఉన్నాడు. భూ కబ్జాలు చేశారు అని చాలా మంది ప్రజలు అంటున్నారు. మీరు దానికి ఇచ్చే సమాధానం ఏమంటారు? భూ కబ్జాలు చేసిన వాళ్ళు ఎవరు, పోయిండే వాళ్ళు ఎవరు, ఆ బాధ్యులు ఎవరన్నా ఒకరు వచ్చి చెప్పమను, మాది భూమి పీక్కున్నాడు అని. ఎవడో అవలాయ నా కొడుకులన్నీ మాట్లాడుతుంటారు, అవలాయ కూతురు కూర్చుంటారు అంతే. గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చాలా మంచి పని చేసిందంటారా? చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం అది. ప్రజలందరికీ దగ్గరికి పోయి బాగా మీకు ఏం జరిగింది, ఏం జరగలేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. భూ కబ్జా చేసుకునే ఆయన ఏం లేనోడేం కాదు. ఎప్పటి నుండి కూడా భూస్వాములే వాళ్ళు. ఏం అవసరమేముంది ఆయన భూ కబ్జా చేసుకునేది? ఓకే, మరి మీరైతే కేతిరెడ్డి గారు గెలుస్తామని చాలా గట్టిగా చెప్పేస్తున్నారు. అఖండ మెజార్టీతో గెలుస్తాడు. 50,000 పైన మెజార్టీతో గెలుస్తాడు. దిండు వేసుకొని పడుకున్నాడు. దిండు వేసుకొని పడుకున్నారా? సమస్య లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే. అరటికాయలు కాదులేవా? మేము పొలిటికల్ సర్వే చేస్తున్నాము. పొలిటికల్ సర్వే అంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అంటే ఎవరు గెలుస్తారు, ఎవరి పరిపాలన బాగుందనేసి అడుగుతాను ప్రజల్ని, ఇట్లా ధర్మవరం ప్రజల్ని. అయితే మళ్ళీ ఇప్పుడు ధర్మవరంలో ఇంతకుముందు కేతిరెడ్డి గారు ఉండే ఎమ్మెల్యేగా, అంతకుముందు గోనగండ్ల సూర్యనారాయణ గారు ఉండే. వీళ్ళిద్దరిలో పరిపాలన మీకు ఎవరిది బాగా నచ్చింది? సూర్యనారాయణ మేలు అనిపిస్తుంది. అవునా, ఎందుకు అట్లా? అంటే ఏం చేసినాడు అప్పుడే? ఏమైనా అది మితమైన సామ్రాజ్యం, ఇది గట్టి సామ్రాజ్యం. అంటే రౌడీల రాజ్యమా? రౌడీ అంటే బాగుండదు అట్లా. అవును, దానికి దీనికి చాలా వ్యత్యాసం. మళ్ళీ ఇప్పుడు కేతిరెడ్డి గారు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ నుంచి ఎమ్మెల్యే ఎవరు తెలుసా మీకు? తెలుసు. ఎవరు కొత్త ఆయన అంటే సత్యకుమార్ గారు. మరి ఇప్పుడు ఆయన గెలుస్తారా, కేతిరెడ్డి గారు గెలుస్తారా అంటే ఎవరు చెప్తారు? కేతిరెడ్డి వచ్చేదేమి నమ్మకాలు లేవు. నమ్మకాలు లేవా? చాలా మంది కేతిరెడ్డి గారు బాగా పరిపాలించారు, బాగా అభివృద్ధి చేశారు, మరి కేతిరెడ్డి గారు ఈసారి కూడా ఎమ్మెల్యే అఖండమైన మెజారిటీతో గెలుస్తారని అంటున్నారు. వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు ఎవరన్నా నింటారంతే. మనకెవరు బాగుండాల, మనకు పరిపాలన బాగుండాల, మనకు న్యాయం జరగాలంటే మంచి వాళ్ళే రావాలా, రౌడీ రాకూడదు. కేతిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ పెట్టి చాలా మంచి పనులు చేశారని చాలా మంది అంటున్నారు. మీరేమని చెప్తారు? మంచి పని చేసి ఉంటాడు, మనకు తెలియదు అవన్నీ. మనం వ్యాపారం తాను ఉంటాము, మన నలుగురు మాట్లాడుకుండేది వింటాము. ఆయనేం మంచోడు కాదు, వీళ్ళే మంచోళ్ళు అనుకుంటా అంటాం అంతే, మనకేం తెలియదు. మీకైతే కేతిరెడ్డి గారి కంటే సూర్య గారి పరిపాలన బాగుందంటారు? చాలా బాగుందంటారా? ఈసారి అయితే మరి అయితే రావాలా, అదే రావాలా.
తెలుగుదేశమే రావాలా. తెలుగుదేశం అంటే ఇప్పుడు 3 పార్టీలు అదే అన్ని అయినా ఒకటే కదా, అన్నీ అయినా ఒకటే కదా. మొత్తానికైతే మీరు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు, కేతిరెడ్డి రాకూడదని కోరుకుంటున్నారు. అంతేనా? అంతే. థ్యాంక్స్ అమ్మా. మరి మీకు పింఛన్ వస్తుందా? మాకు పింఛన్ లేదు. ఆ మహానుభావుడు వస్తానే రేషన్ కార్డు పెరికేసేసిన. జగన్ వస్తానే 12 ఎకరాలు ఉందని, 12 ఎకరాలు కూడా లేదు, 11.5 ఎకరా ఉంది. నా పేరుతో 2 ఎకరాలు, మా ఆయన పేరుతో 9.5 ఎకరా ఉంది. ఉండదని బియ్యం కార్డు పెరికేసినారు. మాకేంది లేదు, పింఛని లేదు, బియ్యము లేవు, ఏది లేదు. ఆయన వల్ల మేము తినిండేది ఏంది లేదు. అంతే. మీ పిల్లలు పిల్లలు ఉన్నారు, 2 కొడుకులు, 1 కూతురు. 10 ఏళ్ళు అయిపోయినాయి. మీ మనవాళ్ళకి అందరికి అమ్మ కూడా వస్తుంది? ఎవరికి లేదు. మేమంగా మాకు అంత పిల్లలు రారు. ఇంకేమన్నా వస్తే చెప్పలేము. ఇప్పుడు చేసిన 1వ క్లాస్ నిన్న అయిపోయినారు. ఇంకేమన్నా వస్తే చెప్పలేము. మరి జగన్ గారి పైన పరిపాలన ఎట్లుందంటారు? అయ్యి అది మనకు తెలియదు. ఆయన వస్తానే మనకైతే కారడు పోయింది, బీంకరుడు. అదే బాధ. మాకు అంత లోతు పొడవు తెలియదు. మా ఆయన వస్తానే మాత్రం మాకు బీంకరుడు వెళ్ళిపోయింది, అదే బాధ. ధర్మారంలో మాత్రం కేతిరెడ్డి గారి పరిపాలన అయితే నచ్చలేదు. నమస్తే. మేము పొలిటికల్ సర్వే చేస్తానమ్మా ధర్మారంలో. అయితే ఇప్పుడు మరి కేతిరెడ్డి గారు అయితే ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు, అంతకుముందు గోనుగంటి సూర్యనారాయణ గారు ఉన్నారు. మళ్ళీ వీళ్ళిద్దరు పరిపాలన మీకు ఎవరిది బాగా నచ్చింది? అందరికి సహాయం చేస్తున్నాడు జగన్. ఇటువరు గెలిస్తే మాకు కూడా ఏదైనా 70 బండలకి 10,000 సహాయం చేస్తాడని కోరుకున్నాను. ఇంతకుముందు అయితే ఈయనదా 70 బండలకి? 70 బండలకి అయితే రాలే. మాకు సహాయం చేస్తే బాగుంటుంది. అంటే కేతిరెడ్డి గారి పరిపాలన అయితే బాగుంది అంటారు? చాలా బాగుంది. కానీ మాకు 10,000 అట్లా సహాయం చేస్తే బాగుంటుంది. అవునా? మరి ఇప్పుడు బీజేపీ నుంచి సత్యకుమార్ అనే కొత్త వ్యక్తి వచ్చాడు. ఆయన 3 పార్టీల కూటమితో పొత్తుతో వస్తున్నాడు. మరి ఆయన గెలిస్తే కేతిరెడ్డి గారి పరిస్థితి అంటే? కేతిరెడ్డి గెలుస్తాడు. గట్టిగా చెప్తున్నారు. మీరంటే ఎట్లా గెలుస్తారని చెప్తున్నారు. అభివృద్ధి ఎట్లా చేసాడు, ఎక్కడ చేశాడు? అభిమానంతో చెప్తున్నారా? అంటే అభివృద్ధి దక్కర్లేదు, అభిమానమే ముఖ్యమంటారా? చేసే వాళ్ళందరికీ చేసినాడు కదా జగన్, ప్రతి ఒక్కరికి చేసినాడు కదా. జగన్ తరపున అయినా వస్తాడు. జగన్ చూసారా కేతిరెడ్డి గారికి ఓట్లు వేస్తామంటారా? ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. నమస్తేనా. మేము పొలిటికల్ సర్వే చేస్తున్నామన్నా. ధర్మారంలో మరి ఇంతకుముందు కేతిరెడ్డి గారు పరిపాలించారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు గోనుగంట్ల సూర్యనారాయణ గారు ఉన్నారు. మళ్ళీ వీళ్ళిద్దరిలో పరిపాలన మీకు ఎవరిది బాగా నచ్చిందినా? కేతిరెడ్డి పరిపాలన వచ్చింది. కేతిరెడ్డి గారి పరిపాలన. మరైతే ఇప్పుడు కేతిరెడ్డి గారు మరైతే బీజేపీ నుంచి సత్యకుమార్ అనే వ్యక్తి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారంటారు? స్థానికంగా ఆయన కొన్ని మంచి పనులు చేస్తాడు కాబట్టి కేతిరెడ్డి గెలుస్తారు. మరి అంటే వాళ్ళు 3 పార్టీలు పొత్తుతో వస్తున్నారు కదా, అంటే వాళ్ళకి ఎక్కువ బలం ఉంటుంది కదా. స్థానికంగా ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశాడు. ప్రజలకు బీద వాళ్ళకు బాగా ఉపయోగపడే పనులు చేశాడు. ఇల్లు కట్టించాడు. ధర్మారం టౌన్ లో ఇంతమంది ఎమ్మెల్యేలు వస్తే ఎవరు మంచినీళ్లు తెప్పి లేని పని పెద్ద కార్యక్రమం చేసినాడు. అంతకంటే పనులు మాకు వేరే వద్దు. ఆటో వాళ్ళకి బాగానే చేశాడా? మీకు డబ్బులు వాళ్ళకి ఏం చేశాడో నాకు తెలియదు, నాకేమీ రాలేదు, నేను తీసుకోలేదు, దాని గురించి ఆలోచన చేయలే. ప్రజలందరికీ మంచినీళ్ళ కార్యక్రమం మంచిది. ఒక మంచి హాస్పిటల్ కట్టించినాడు. అంటే మీ వృత్తి పనిగా ఆటో అనుకుంటున్నారు కదా, అంటే మీకు ఆటో వాళ్ళకి మీ యూనిట్ కంటే కొద్దిగా మంచి పని చేశారు. దాని గురించి ఆయన పెద్ద పట్టించుకోలేదు, మేము ఎవరు పోయి అడగలేదు. ఎందుకంటే ఈ టౌన్ లో అందరూ కూడా అంత పెద్దగా దాని గురించి పట్టించుకోరు, ఎవరు పనులు వాళ్ళు చేసుకొని బతుకుతా అంటారు. నమస్తే. మేము పొలిటికల్ సర్వే చేస్తున్నాము. రాజకీయంగా ధర్మవరంలో రాజకీయం ఎలా ఉంది, ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ఎవరు గెలవబోతున్నారు అనేసి తెలుసుకోవడానికి ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ఎవరు గెలవబోతున్నారు సార్? నాకేం తెలిసినామో వాడు చెప్పేదానికి నన్ను అడుగుతావు. చెప్తాను చూడే. తెలుగుదేశం వస్తుందంటే వీళ్ళతో బాధ, మాకు వైఎస్ఆర్ వస్తుందంటే తెలుగుదేశంతో బాధ. ఎక్కడా పోయాక మధ్యలో ఏం చేస్తామని మేము ఆలోచన చేస్తాం. సర్లే, ఎవరు అభివృద్ధి బాగాలేదన్నా చెప్పండి సార్. అభివృద్ధి గురించి ఎట్లా ఆయప్ప అభివృద్ధి చేస్తాడు, ఏ అభివృద్ధి ఎవరిని బాగొట్టుకునేది మేము చూసే. మా కాడికి మీకు ఎక్కువ అనుమవుతుంది బాబు. ఇప్పుడు మీరు అందరక్క తిరుగుతుంటారు, చేస్తుంటారు. పలానా ఏరియాలో ఏం జరిగింది, పలానా ఏరియాలో ఇక్కడేం జరిగింది అని మీకు అన్ని తెలుసు. మేమేం చేస్తాం, పద్దెని ఆడోళ్ళు అంత టిఫిన్ పెడితే వస్తాం, మీరు కూర్చుంటాం. ఎవరు ఇక్కడ యాదవ్ వండిపోతాడు, ఎట్ట ప్రచారం చేస్తాడో అంతే, అంత దగ్గర మేము ఇప్పుడు ఇది చేస్తాడు, ఇవన్నీ చేస్తే నిశ్చితాలు జరుగుతాయి.
ఎందుకంటే మా చేతిలో చైర్మన్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. నువ్వు వాళ్ళని పోగినావే వీళ్ళు పోగినావే అంటారా లేదా? అంటే ఓకే, మీరు ఓటాకు వినియోగించుకుంటారు కదా? ఓటకు వినియోగించుకుంటాం. ఎన్ని చేసినా కూడా ఓటకే వినియోగించుకుంటాం. అబద్ధం అదేంటో భారతదేశంలోనే మనం అనుభవించినాం కాబట్టి ఓటకు అనుభవించుకోవాలి. మనం ఓటేసినోడు ఏడికి ఎక్కడో వాళ్ళు అంటారు కదా, నాయకులు ఏమంటారు, ఓటు హక్కు అనిపించుకున్నాడు ఏటికి తరమగాడు అంటాడు. ఓటకు అనుభవించుకుంటే పోదామనుకో వాడు ఇంకోటి వస్తాడు నీ గట్ట వద్దు కట్టివాడు నేను ఎంత మంది దొబ్బెత్తాడు మమ్మల్ని. కాబట్టి మేము అంగీలు తీసుకోదా గడక తెచ్చుకోవడం వల్ల మొత్తం దెబ్బలు తినాలా అవుతా అట్లుంటుంది. మీరైతే చెప్పలేమంటారు. చెప్పలేము. ఇప్పుడు కడతామంటే కప్పకు కోపం, ఇడతామంటే పాముకు కోపం. ఇవేమి లేకుండా ఎవరు మా బాగా చెప్పినాడప్ప అంటారు కదా. నమస్తే అమ్మా, మేము పొలిటికల్ సర్వే చేస్తున్నాం బాబా ధర్మారంలో. అయితే ఇంతకుముందు ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు గోనుగండ్ల సూర్యనారాయణ గారు ఉన్నారు. వాళ్ళిద్దరి పరిపాలనలో మీకు ఎవరిది బాగా నచ్చిందవా? నేనేం చెప్తాను, ఏం చెప్పలేదు దాని గురించి. అందరూ మనకి మేలే చేసినారు. ఎమ్మెల్యేనే బాగా చేసినారు. మనైతే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ఎవరికి గెలుస్తారంటారు? మనం ఏమి అంత దైవం, మనం భగవంతుడు ఉన్నాడు, అందరినీ నిర్ణయించేవాడు, మనం ఎట్లా చెప్తాం చెప్పు. మరి ఇప్పుడు బీజేపీ నుంచి సత్యకుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన గెలుస్తారా మరి ఎమ్మెల్యే గారు గెలుస్తారా? ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు గెలుస్తారా? ఎమ్మెల్యేనే గెలుస్తారు. పొలిటికల్ అంటే రాజకీయంలో ఇప్పుడు ధర్మారంలో ఇంతకుముందు కేతిరెడ్డి గారు ఉన్నారు కదా, ఇంతకుముందు కేతిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, అంతకుముందు గోనుగండ్ల సూర్యనారాయణ గారు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరు బాగా పనిచేశారా? ఎవరు బాగా పనిచేసా అంటే అవుడా ఎవరు అనింది గోనుగండ్ల సూర్యనారాయణ, వరదాపురం సూర్య చేసినాడు, బాగా చేసిన. అప్పుడు కూడా ఆ పుణ్యుడు బాగా చేసిన, మంచిగా చేసా. అయిపోయి బాగానే చేసినాడు. మార్కెట్ కట్టించా, అక్కడ చేసి అయిపో కొన్ని చేసినాడు. నేను అయిపో కొన్ని చేసినాడు, అయిపో బాగా చేసినాడు అనకూడదు, ఉంది చెప్తాండా. మీరందరూ వయసులో ఉన్నారు కదా, అన్ని చూసింటారు ఎవరు బాగా చేసినారు ఎవరు లేదనేది. అన్ని బాగా చేసినారంటారా? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, 12 రోజులు మాత్రం ఉన్న ఎలక్షన్ లో వీళ్ళు ఎవరికి వెళ్తారంట? ఇప్పుడు కొత్తగా ఒక ఎమ్మెల్యేగా నిలబడతారు బీజేపీకి, తెలుసా ఎవరా? కమల గుర్తుకు నిలబడినాడే ఏమో పేరు అంటే సత్యకుమార్ వెళ్తాడా కేతిరెడ్డికి వెళ్తాడా? ఏమో సత్యకుమార్ వెళ్తాడా కేతిరెడ్డికి వెళ్తాడా? సత్యకుమారే గెలుస్తాడు. ఏమట్లా అంటే ఆయన కొత్త ఆయన కదా, ఇంకా తెలియదు. వాళ్ళు వెళ్ళాలి కదా కొన్ని ఏళ్ళు, వీళ్ళు వెళ్ళినారు అయిపోయి, వీళ్ళు వాళ్ళు ఒక 5 ఏళ్ళు వెళ్ళాలి కదా. అంటే ఇప్పుడు 3 పార్టీల నుంచి వస్తున్నారు అనమాట, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. 3 ఏళ్ళకి బీజేపీ నిలబడతాడు సత్యకుమార్. వాళ్ళకైతే కేతిరెడ్డి ఒక్కడే వైఎస్ఆర్సీపీ. వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా సత్యకుమారే గెలుస్తా అంటారా? సత్యకుమార్ తెలియదు కదా, మీరు ఎట్లా ఏమన్నా అభివృద్ధి చేశారు ఇంకా ఇప్పటికేమి ఏంది చేయలే, కొత్త ఆయన కదా ఆయన, ఏంది చేసిందా. ఇప్పుడు ముందుకేమన్నా చేస్తాడేమో కానీ చెప్పున్న కేసీరెడ్డి ఏమో చేసినాడప్ప, ఇల్లు కట్టించినాడు, వాకర్లు కట్టించినాడు, మార్కెట్ కట్టించినాడు, అన్ని చేసినాడు. నేను అయిపో బాగానే చేసినాడు, కేతిరెడ్డి కూడా బాగానే చేసినాడు. కానీ ఈసారి వచ్చే సత్యకుమార్ వచ్చి ఏమో అయిపో ముందుకు ఏం చేస్తాడో తెలియదు. మనం గెలిచేది మాత్రం సత్యకుమార్ అంట. ఏమో గెలిచొచ్చు, అయిపో అదృష్టమో, అయిపో అదృష్టం నాయన. ముఖ్యమంత్రి అదృష్టం ఉంటే గెలుస్తాడు చంద్రబాబు నాయుడు, లేకపోతే అదృష్టం గెలుస్తాడు. ఇప్పుడు ఎవరు వెళ్తారు ధర్మవరంలో? ఎవరు వెళ్తారా? కేతిరెడ్డి సత్యకుమార్? మేము చెప్పే కాదండి, అదృష్టం వాళ్ళ అదృష్టం స్వామి, వాళ్ళ అదృష్టమే. అయితే ఇద్దరు అయితే అభివృద్ధి బాగా చేసినారు, ఇద్దరు బాగా చేసినారు. సరేలేవా, ఇద్దరు బాగా చేసినారు. ఇప్పుడు పొలిటికల్ సర్వే చేస్తాను ధర్మవరంలో. ఇప్పుడు ఎలక్షన్ అయితే 12 రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ఉండ్రి, అంతకుముందు గోనుగండ్ల సూర్యనారాయణ గారు ఉండ్రి. వాళ్ళిద్దరు పరిపాలన ఎవరిది బాగా నచ్చింది మీకు? అవన్నీ వాళ్ళే, మాకు ఎవరు నచ్చింది వాళ్ళు చెప్పండి, ఏం కాదు. అంటే మీరు ధర్మవరం ప్రజలు కట్టి అడుగుతాను అంతే. ఇప్పుడే నచ్చిందబ్బా, వైఎస్ఆర్ నచ్చింది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారంట? వైఎస్ఆరే. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కేతిరెడ్డి గారా సత్యకుమార్ గారా? కేతిరెడ్డి గెలిస్తే బాగుంటుంది.
అంటే ఎందుకని బాగుంటుంది అంటున్నారు? ఏం అభివృద్ధి చేశారని మీరు అంటున్నారు? చేస్తాను. అంటే ఇప్పుడు మన సత్యకుమార్ గారు 3 పార్టీలు పొత్తుతో వస్తున్నాడు. మరి ఆయనకి చాలా ఢీకొనాలంటే చాలా శక్తి కావాలి కదా, మరి ఒక్కడే కదా వైఎస్ఆర్సీపీ నుంచి కేతిరెడ్డి గారు. మంచి పని బాగా చేశాను కాబట్టి ఆయనకేం తొందర లేదు, గెలుస్తాడు. మరి ఇప్పుడు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అంటూ ధర్మవరం మొత్తం తిరిగాడు. దానివల్ల మంచి జరిగిందంటారా, చెడు జరిగిందంటారా? మంచి జరిగింది. అభివృద్ధి కూడా ఇండ్లు కూడా బాగానే కట్టించాడు ఇక్కడ. కేతిరెడ్డి గారు అయితే గెలుస్తారంటున్నారు. మేము సర్వే చేస్తున్నాను, పొలిటికల్ సర్వే. ధర్మవరంలో పొలిటికల్ సర్వే చేస్తున్నాము. ఎలక్షన్ 12 రోజులు ఉన్నాయి కదా. ఇంకా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో కేతిరెడ్డి గారు గెలుస్తారా, సత్యకుమార్ గెలుస్తారా అని ఎవరు చెప్పినా మాకు మంటయ్యా. వాళ్ళకి చెప్తే మాకు మంట, వీళ్ళకి చెప్తే మాకు మంట. చంపేది మమ్మల్ని. అంటే అభివృద్ధి ఎవరు బాగా జరగలే. వాళ్ళు వచ్చినా జంగపోతారు, వీళ్ళు వచ్చినా జంగపోతారు. ఎవరు చెప్పు? అంటే మన ధర్మవరం ప్రజలు కేతిరెడ్డి గారి పరిపాలన బాగుంది అంటున్నారు. ఒక పేరుతో పనిలే మనకి. వాళ్ళు బాగా చేస్తున్నారా, వీళ్ళు బాగా చేస్తున్నారా అనవసరము. ఏమి చెప్పలేం తమ్ముడు. ఇట్లా క్వశ్చన్లు వేయద్దండి. మధ్యలో ఇరికిచ్చి వాళ్ళేమో ఈ ప్రభుత్వంలో వాళ్ళ వల్ల వీళ్ళు వచ్చింది అనుకో, నెక్స్ట్ వీడు ఏదో మాట్లాడినారని చెప్పి టార్గెట్ చేసి దొంగతారు ఆడగట. అవునా లేదా? వాళ్ళు వచ్చింది అనుకో, వీడు ఏందో అబద్ధం మాట్లాడినాడప్ప అని చెప్పి వాళ్ళు దొంగతారు అబద్ధం. మధ్యలో మట్టి విడిచిపోయారు ప్రజలే. అవునా లేదా? అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో 12 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో సత్యకుమార్ గారు గెలుస్తారా, లేకపోతే కేతిరెడ్డి గారు గెలుస్తారా? అంటే మీరు ఏం చెప్తారండి? కేతిరెడ్డి గెలుస్తాడు. కేతిరెడ్డి గెలుస్తారు. అంటే ఏం అభివృద్ధి చేశాడని కేతిరెడ్డి గెలుస్తారు? అన్ని చేసినాడు, అన్ని ఏడే ఉన్నాడు కాబట్టి గెలుస్తాడు. అంటే ఇప్పుడు 3 పార్టీలు పొత్తుతో వస్తాడు కదా, మంచి స్ట్రాంగ్ గా వస్తాడు మరి సత్యకుమార్ గారు. ఒక్కడే కదా కేతిరెడ్డి గారు గెలుస్తారంటారా? 5 మంది రాండి. గెలుస్తారంటారు. ముగ్గురు 15 మంది రాండి. కేతిరెడ్డి ఓకే, బాగా చేస్తాడా? అంటే మీ ఇంట్లో అన్ని పథకాలు ఉన్నాయా? జగనన్న పథకాలు వచ్చినాయి. వస్తాడు. అర్హత ఉన్న వాళ్ళందరికీ వస్తాయి. అర్హత లేని వాళ్ళకి రాలే. ఖచ్చితంగా రావచ్చు అతను. అసలు పైన జగన్ గారు రావచ్చు అంటారా? రావచ్చు. కేతిరెడ్డి గారు రావచ్చు. సత్యకుమార్ గారికి ఎక్కువ ఆదరణ ఉందా, లేదంటే ఆయన ఏదో చేసింది ఏదో ఊరు కాబట్టి కొద్దిగా పరువే నమ్మలేక ముందు ఉంటారు, తెలియకుండా ఉంటారు. సూర్య గారికి కూడా బాగా ఫాలోయింగ్ ఉంది అంటారు. అది ఎంతవరకు? అతను లేడు కదా, ఆయన లేడు కదా. ఆయన లేడు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా అతను కూడా. ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు లేడు కదా. ఆయన ఛాన్స్ లేదు కదా. అప్పుడు చేయలేదంటారా? ఛాన్స్ వచ్చింది ఇంటికి ఇప్పుడు అతనికి కూడా ఉంది, బలం ఉంది. సూర్య గారికి కూడా బాగా బలం ఉందంటారా? బలం ఉంది. ఆయన లేడు కాబట్టి ఇప్పుడు ఇతనికి కేతిరెడ్డి గారిది పై చేయంగా. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను పొలిటికల్ సర్వే చేస్తాను. ఓకేనా? ఇప్పుడు వచ్చే ఎలక్షన్ 12 రోజులు మాత్రమే ఉన్నాయనా? మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో కేతిరెడ్డి గారు గెలుస్తారంటారా, సత్యకుమార్ గారు గెలుస్తారంటారా? కేతిరెడ్డి గెలుస్తాడు. ఏం నమ్మకం మీరు చెప్తాను కేతిరెడ్డి గెలుస్తారని? ప్రతి ఒక్కటి వచ్చేసి A to Z వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చేసి పథకాలు కానీ ఏదైనా కానీ ఈ ధర్మవరం సమస్యలు కానీ వాటర్ సప్లై కానీ వాటర్ కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి వచ్చేసి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వచ్చేసి బాగా చేశారు. కేతిరెడ్డి ద్వారానే అయినది. అంటే ఇప్పుడు మళ్ళీ 3 పార్టీలు పొత్తుతో వస్తున్నారు కదా వాళ్ళు, బీజేపీ పార్టీలు వచ్చినా ఏది కాదు, ఏది కాదు. అది. అంటే ముందు మళ్ళీ గోనుగోలు సూర్యనారాయణ గారి పరిపాలన బాగుందంటారా, అంటే ఇప్పుడు కేతిరెడ్డి గారు మొన్న వచ్చిన ఎమ్మెల్యే గారి పరిపాలన బాగుంది? గోనుగుంట సూర్యనారాయణ కూడా ఏమి చేయలే అప్పట్లో, ఏమి చేయలే అతను కూడా. ఇప్పుడు వచ్చేసి మొన్న వచ్చేసి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వచ్చేసి ఆ డెవలప్ చూసి ఈ డెవలప్ చూసి గొనుకుంట సూర్యనారాయణ ఒక ఈ బ్రిడ్జి కట్టిండేది కానీ ప్రతి ఒక్కటి వచ్చేసి ఆ డెవలప్ అయిండేది ప్రతి ఒక్కటి వెంకటరామరెడ్డితోనే. అంటే ఈ బ్రిడ్జి కట్టిన సూర్యనారాయణ గారు అని అంటారు. ఊరికి పేరు పెట్టుకున్నారు. అది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కట్టిస్తే. అంటే మరి ఇప్పుడు కేతిరెడ్డి గారు గెలుస్తారని మీరు చాలా గట్టిగా ఉన్నారు. మరి ఇప్పుడు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి చాలా భూ కబ్జాలు చేశారని ప్రజలు చాలా మంది అంటున్నారు. దానికి ఇచ్చే మీరు అనేది అది నిరూపించండి. 20 ఎకరాల భూమి ఉంది నాకు, నేను రాజిస్తాను. ఓకే, రాజిస్తాను. చాలా మంది అంటున్నారు ఎలాంటి భూ కబ్జాలు చేయలేదు, ఏది ఊరికే వచ్చేసి పెట్టి ఊరికే మాట్లాడుతున్నా. ఓట్ల కోసం వాళ్ళు వచ్చేసి అవి చేసినాడు ఇవి చేసినాడు అని చెప్పి. గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ తో రాష్ట్రంలో సుపరిచితమైన ఇతర రాష్ట్రాలు బెంగళూరు కానీ కర్ణాటకలో కూడా వచ్చేసి బ్రహ్మాండంగా చేసినాడు. ఇక్కడే కదా వాళ్ళు కూడా అభిమానిస్తారు కేతిరెడ్డి అంటే. బ్రాండ్. కేతిరెడ్డి అంటే బ్రాండ్.
వాళ్ళు వచ్చేసి ఎంతమంది, ముగ్గురు కాదు 30 మంది వచ్చినా కూడా ఇక్కడ కేతిరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. మరి ఫస్ట్ లో పరిణా శ్రీరామ్ గారికి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చేసి సీట్ ఇస్తామన్నారు. మరి వాళ్ళ వచ్చేసి సూర్యన్ అంట, శ్రీరామ్ అంట, వాళ్ళిద్దరు పోటీలు పెట్టుకొని అది మధ్యలో వ్యక్తిని దించినారు. ఆయన కొత్త కదా, ఆయన ప్రజా ఆదరణ ఎలా ఉందండి? ఇప్పుడు వచ్చేది ఏది, వాళ్ళు వచ్చేది ఈ ప్రజలు కూడా వచ్చేసి ఈ బీజేపీలో ఉండే వాళ్ళు వచ్చేసి మీకు అవి ఇప్పిస్తాము ఇవి ఇప్పిస్తాము అని చెప్పేసి అందరినీ మభ్యపెట్టి వచ్చేసి అతను దగ్గరకు పిలుచుకుంటున్నారు. వాళ్ళు కూడా బీసీలు నమ్మరు. ఇప్పుడు కూడా వచ్చేసి ఏది, ఇతను సీట్ రాలే ఎవరికి, మన గొనుగురు సూర్యనారాయణ రెడ్డికి సూర్యనారాయణకి రాలే సీట్లు. వాళ్ళ వర్గం అంతా వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్కే చేస్తారు. ఇప్పుడు కూడా ఇప్పుడు మొత్తం అంతా వచ్చేసి గొనుగురు సూర్యనారాయణ వర్గమే ఆడికి పోయింది. అక్కడ పోయింది కాబట్టి లాస్ట్ లో వచ్చేసి పొడుస్తారు. ఎలక్షన్ కూడా గుద్దేటప్పుడు వచ్చేసి నేడు కేతిరెడ్డికి గెలిపించేసి ఇతన్ని సైలెంట్ గా ఢిల్లీకి పంపిస్తారు. అంతే. మొత్తానికి అయితే కేతిరెడ్డి గారికి ఇస్తారనేది చాలా గట్టిగా ఉన్నారు. కేతిరెడ్డి గారికి కూడా మంచి ఆదరణ ఉంది. మంచి ఆధారం నమ్మకం. నమస్తేనా, పొలిటికల్ సర్వే చేస్తున్నాం మేము. ఇంకా 12 రోజులు ఉన్నాయి ఎలక్షన్లకి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? ధర్మారంలో అయితే కేతిరెడ్డి గెలుస్తాడు. కేతిరెడ్డి అంటే ఎందుకని గెలుస్తారని మీరు, ఏం అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటున్నారు కేతిరెడ్డి గెలుస్తారని? సంక్షేమము, అమ్మఒడి ప్లాట్ అన్ని వేసినాడు కాబట్టి, రోడ్లు అన్ని చేసినాడు కాబట్టి కేతిరెడ్డి గెలుస్తాడు. మరి ఇప్పుడు బీజేపీ నుంచి సత్యకుమార్ అనే వ్యక్తి వచ్చాడు. ఆయన 3 పార్టీలు పొత్తుతో వస్తున్నాడు. ఆయన ఢీకొనాలంటే చాలా శక్తి కావాలంటే కదా కేతిరెడ్డికి కూడా. ఆయన శక్తి ఢీకొనే శక్తి ఉందంటారా కేతిరెడ్డికి? ఉండాలి. ఎన్ని వేల మెజారిటీతో గెలుస్తారంటారు కేతిరెడ్డి? మెజారిటీ అయితే చెప్పలేము, గెలుపు అయితే గెలుపు ఖాయం. ధర్మవరం గడ్డ కేతిరెడ్డి అడ్డ అనొచ్చా? అట్లేం కాదు, ఎవరు అడ్డ వాళ్ళు అవుతుంది అంతే. కేతిరెడ్డి చాలా మంది కేతిరెడ్డి ధర్మవరం కేతిరెడ్డికే సొంతం అనేది చాలా మంది అంటున్నారు. సొంతం అనేది ఎవరు సొత్తేం కాదు కదా, ప్రజలను ఆడింది. ప్రజలు ఎవరికి ఓటు తీర్పిస్తే అది మాకు ప్రజలను ఆడి ఉంది కాబట్టి మేము కన్ఫామ్ గా నమ్ముతున్నాం అనమాట. మాకు కేతిరెడ్డి గెలుస్తారు. ఇప్పుడైతే ఎలక్షన్ లో కేతిరెడ్డి గెలుస్తారంట. ఓకే, థ్యాంక్ యూ. మేము పొలిటికల్ సర్వే చేస్తున్నాము. ఎలక్షన్ వచ్చేసి 12 రోజులు ఉన్నాయి ఇంకా ఎక్కడైనా కూడా ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో కేతిరెడ్డి గారు గెలుస్తారా, ఒకవేళ బీజేపీ నుంచి సత్యకుమార్ గారు గెలుస్తారంటే మీరేం చెప్తారు? ఎవరు గెలుస్తారు చెప్పలేము. ఇప్పుడు ఆ 2 రోజుల దాకా ఏం చెప్పే కాయలే. అంటే ఇప్పుడు కేతిరెడ్డి ముందు అనుకుంటే గోనుగుంట సూర్యనారాయణ గారు ఉన్నారు. ఆ తర్వాత కేతిరెడ్డి గారు వచ్చారు. వీళ్ళిద్దరు పరిపాలన ఎవరిది బాగుంది? పరిపాలన ఎవరిది బాగుంది అంటే మీరు చూస్తున్నారు కదా అప్పుడే పెద్దోళ్ళు. వాళ్ళు అట్లే ఉన్నారు, వీళ్ళు అట్లే ఉన్నారు. ఎవరు వస్తారని చెప్పేకుంటుంది. అభివృద్ధి ఎవరు మాత్రం ఉంది. ఎవరు మన ఇక్కడ ధర్మారం ఈ గ్రామానికి కేతిరెడ్డికి అన్న గెలుస్తేనే మేలు అనుకుంటాను. కేతిరెడ్డి గెలుస్తేనే మేలు అనుకుంటున్నారా? ఓకే. మరి ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చాడు సత్యకుమార్ అనేసి బీజేపీ నుంచి 3 పార్టీలు కొత్తగా కూటమితో వచ్చేసారు, డిఎన్ఏ కూటమితో. ఆయన ప్రజా ఆదరణ ఎట్లా ఉందంటారు? ఆయన కొత్త కదా, మాకేమన్నా హెల్ప్ కావాలంటే మా కేతిరెడ్డి అన్నతో మేము మాట్లాడొచ్చు. ఆయన ఎవరు కొత్త ఆయన అంటారు. కొత్త ఆయన కాబట్టి ఆయన మాకు అవసరం లేదు. ఏమన్నా కేతిరెడ్డి లేదని నేను చెప్పలేదు, కానీ మనకు తెలియదు కదా, మన అన్న తెలుసు కాబట్టి ఏమన్నా కూడా కేతిరెడ్డి గారితో కొట్లాడైనా కూడా చేపించుకోవచ్చు పని. ఇప్పుడు మాకేమైనా సమస్య జరిగితే ఆయన దగ్గర పోతాం మేము. అన్న మా సమస్య ఎట్లుందన్నా, మా బజార్లో బండ్లు పెట్టుకునే వాళ్ళం అంటే ఏదో ఒకటి నిర్ణయం చేసి పంపిస్తాడు. అన్న దగ్గర పోలేము కదా, అన్న ఎక్కడుంటాడో ఏముంటాడో తెలియదు కదా మనకు. మన అన్న కూడా తీసేసే కాదు. అంటే మొత్తానికి ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారు? సరి సమానమే ఉన్నారు. ఓటు సరిసమానంగా ఉందంటారు. ఎవరు గెలుస్తారో ఇక్కడ వస్తుందా అక్కడ వస్తుందా అని చెప్పే కూడా లేదు మాకు ఈడ. అంటే కొత్త కదా మనకు సత్యకుమార్ గారు, సరిసమానంగా ఉందని ఎట్లా అంటారు? జనాలను బట్టి మేము ఇక్కడ ట్రాఫింగ్ లో ఉంటాం కాబట్టి జనాలను బట్టి కనుక్కుంటాం మేము. అప్పుడే ఎవరు ఎక్కువ ఉన్నారని కనబడతారు. ఇప్పుడు ఇక్కడ ఇది వస్తారు కదా, ర్యాలీ వస్తారు కదా, అప్పుడు మేము చూస్తుంటాం కాబట్టి కనుక్కుంటాం. కేతిరెడ్డి గారు కూడా సరిసమానంగా ఉన్నారు. అన్న రావాలని మా కోరిక. కేతిరెడ్డి గారు గెలిస్తేనే మీకు బాగుంటుంది అని మీరు కోరుకుంటున్నారు కాబట్టి మాకు ఏమన్నా సాయం చేయగలుగుతాడని మా కోరిక. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో మరి 5 ఏళ్ళ నుంచి చూసుకుంటే కేతిరెడ్డి గారు ఉన్నారు. మరి ఇప్పుడు కొత్తగా బీజేపీ నుంచి ఒక సత్యకుమార్ అనే వ్యక్తి దిగాడు. మళ్ళీ వాళ్ళిద్దరు ఎవరు గెలిస్తే మీకు పరిపాలన బాగుందని మీరు అనుకుంటున్నారు?
ఎవరు మంచి వాళ్ళని చెప్పలేము. అంటే ఇంతకుముందు గవర్నమెంట్ సూర్యనారాయణ అనే వ్యక్తి ఉండే అంతకుముందు. మంచి వ్యక్తి, మంచి వ్యక్తి. మంచి వ్యక్తి, అన్నదాత, దేశాన్ని కాపాడుకునేవాడు. ఈయన కథ వేరు, వాళ్ళ కథ. మళ్ళా ఆయన వాళ్ళిద్దరి పరిపాలనలో సూర్య గారి పరిపాలన బాగుందా, కేసీఆర్ గారి పరిపాలన బాగుందా? లేదు, జాతే ఇది అన్నదాత కదా, అన్నదాత దేవుడు. దేవుడు అన్నదాత. ఆయనకు వచ్చే సీటు అర్థం కాదు. ఆయన వచ్చే జిల్లా లేదు మొదలు. ఒకవేళ సూర్య గారు పోటీ చేసింటే వీళ్ళకి చాలా కష్టం. పట్టు చెక్కరు, చేరుకు దొరకరు. చెప్పేది చేరుకు దొరకరు, కాలిగట్టు కూడా దొరకరు. కాలిగట్టు అంటే అంత అభివృద్ధి చేశాడు ఆయన. చేసినాడు పుణ్యాతకుడు, మంచి చెడ్డ రోడ్లు అది ఇది ఆయన చేసినాడు. కడమ కథ వద్దు. అంటే ఇప్పుడు మన ఎవరికి అది ఎట్లా చెప్పిపోతుంది, నేను ఎవరికి చెప్పలేదు. ఈ అమ్మ కొత్త ఆయన కదా. అంటే ఇంతకుముందు ఎట్లా 5 ఏళ్ల కింద నుంచి కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది? నుంచి మామూలు బాగానే ఉంది. ఎట్లుండే బాగానే ఉందండి, పర్వాలేదు అంటారా? నీకు పింఛని నెల నెల వస్తుందా? 5 ఏళ్ళ నుంచి వస్తానే ఇంటికి వచ్చి ఇస్తానారా? వస్తానే ఒక నెల అయింది రాలే. నెల అయింది రా? నిన్న నెల ఈ నెల రాలే. వాడికి పోయి తెచ్చుకుంటారా? అంటే ఎలక్షన్ టైం కాబట్టి తెచ్చుకుంటున్నారు. అంటే పింఛనేమో ఇస్తున్నారు. మీ ముస్లింలకు అయితే మంచిగా చెప్పు. మొత్తానికి అయితే ఎవరు వస్తారో చెప్పలేము, కానీ చెప్పలేరు. ఈ పరిపాలన అన్నదాత, సూర్య అయితే అన్నదాత, దేవుడు, పుణ్యాతుడు. అంటే మనకి చిన్నదాని కాదు, మంచి వ్యక్తి. ఎవరికన్నా చేజాబేది అంటే కానీ మంచి చెడ్డ ఆడిపోయిన ఊరికొచ్చిండేవాడు కాదు. బాగాలేని చాటికి పోతే అంటే పీకి వేలు కాదు, వేలు ఇచ్చి వచ్చిండేవాడు. 4 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు వచ్చిండేవాడు. ఒకవేళ పరిటాల శ్రీరామ్ తెలుసా మీకు? పరిటాల శ్రీరామ్ వాళ్ళకంటే మాకేం తెలుసు. మళ్ళీ ఇక్కడే పోటీ చేద్దామని అనుకుంటున్నారు. వాళ్ళు చేస్తే మనం దీనికి వచ్చి చెప్పవచ్చు. వాళ్ళు చేసే వాళ్ళు పెండింగ్లు పెట్టుకొని వాళ్ళకి అక్కడెక్కడ కాకుండా ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఎవరు నిలబడినా అక్కడ వేరు, వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు. ఎవరికో కొత్త లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు గెలిచే అవకాశం చాలా ఉంది. అది ఏం లేనా చెప్పలేము, అది దైవజనము. ఆ పని ఏ పని మంచి. నమస్తేనా అలా ఎలక్షన్ లో 12 రోజులు ఉన్నాయి అంతే. ఇంకా ధర్మవరంలో కేతిరెడ్డి గారు వస్తే బాగుంటుందా లేదా సత్యకుమార్ గారు వస్తే బాగుంటుందా బీజేపీ నుంచి? కేతిరెడ్డి. అందరూ అంతేనా? చెప్పండి, పర్లేదు. మేము సర్వే చేసే వచ్చాము. ఎందుకు కేతిరెడ్డి గారు వస్తే బాగుంటుంది? మాకంటే ప్రెసెంట్ ఉన్నది కేతిరెడ్డి గారు, మళ్ళీ బీజేపీ 3 పార్టీల కూటమి నుంచి పొత్తులో ఉన్నటువంటి సత్యకుమార్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సార్, సత్యకుమార్ గారు వస్తే మాకేదో అంతో ఇంతో సాయం చేస్తారని నమ్ముకున్నాం సార్. మళ్ళీ కేతిరెడ్డి గారు మంచిగా పరిపాలన చేశారనేసి ధర్మార్లో చాలా మంది ప్రజలు ఇప్పటికైతే చెప్పారు. మళ్ళీ కేతిరెడ్డి గారు వస్తే చాలా బాగుంటుంది వాళ్ళు అంటున్నారు. మీకైతే సత్యకుమార్ గారు వస్తే బాగుంటుంది. ఎంతో బాగుంటుంది, చేనేత కార్మికులకు అందరికి బాగుంటుంది సార్. ఆయన కొత్త ఆయన కదా, ఆయన ఇంకా అభివృద్ధి మీరేం చూడలేదు. మరి ఆయన మీరు ఎట్లా చెప్తారు? నమ్మకం సార్, అంతే. నమ్మకం చేస్తారని నమ్మకం, ఆయన చెప్పిన పద్ధతులు బట్టి నమ్మకం, అంతే. అంతా అందరూ చేస్తామని చెప్పేటోళ్ళే సార్, చెప్తున్నారు, చూసినాము. మా సూర్య గారు వచ్చినప్పుడు మాకు బిల్డింగ్ లో లక్షల అమౌంట్ కూడా ఖర్చు చేసి ఆయన ఎంతో మంచి సాయం చేసినాడు, అన్ని చేసినాడు. ఆయన గురించి ఏం లేదు సార్ డోకా. ఇప్పటికైతే మా పరిస్థితి ఇదే. ఈయన మంచిగా వచ్చి చేసే బాగుంటుందని, మా జీవితాలు బాగుపడతాయని ఇది కోరుకుంటున్నాం సార్. మాకేం కావాలా, మాకే అలా తల్లి మీద బాకీలు తెగిపోవాలా. 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసినాం, వడ్డీల నుండి వడ్డీలు వేస్తున్నారు. మా జీవితాలు బానిసలు అయినాయి, మా జీవితాలే బానిసలు అయినాయి. మాకు ఎవరు వచ్చినా కూడా ఈ ఊర్లో అంటే శ్రీరాములు అన్నా కానీ ఫ్యాన్ కానీ ఏదైనా వచ్చినా కూడా పైన వచ్చేసి మోడీ రాకూడదు,
సెంటర్ ఎవరేస్తే బాగుంటుంది అంటారు మీరు అప్పుడే? మాకేమో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. అన్ని విధాలుగా అన్ని విధాలుగా బాగుంటుంది. కేతిరెడ్డి గారు వస్తే బాగుంటుందా, లేదా 3 పార్టీల పొత్తులో ఉన్న సత్యకుమార్ గారు వస్తే బాగుంటుంది? నేను కొత్తగా ఇడే నాకైతే ఐడియా లేదు, వీళ్ళకి ఐడియా హిందీ వాళ్ళ కేరెడ్డి గారు వచ్చేది మీరు అనుకుంటాను. ఎందువల్ల అంటే ఏం అభివృద్ధి చేశారని? అంటే మాకు నీళ్ళ అనుకూలము అన్ని బాగున్నాయి కాబట్టి, అన్ని అనుసతులు బాగున్నాయి కాబట్టి, అమ్మఒడి అవన్నీ వేస్తాను కాబట్టి దానివల్ల మేలు అనుకుంటాను. అమ్మఒడి 5 ఏళ్ళు కష్టంగా వచ్చింది మీకు? వచ్చింది. 15 ఏళ్ళు కష్టంగా వచ్చింది. అంటే ఇంకా అది పట్టుకొని బాత్రూమ్ దాంట్లో పట్టుకుంటారు కదా, అది పట్టుకొని ఇచ్చారు. మరి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అంటే పొద్దున్నే చేస్తాడు, గుర్తుందా మీకు? అప్పుడు 2 నాళ్ళు వచ్చాయి కదా, ఎరుగుంట తిరిగినాడు. మరి అది మంచి పరంగా జరిగింది అంటే చెడ్డ పరంగా జరిగింది? చాలా మంది ఏమంటున్నారంటే గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అంటూ వచ్చి చాలా భూ కబ్జాలు చేశారని చాలా మంది అంటున్నారు. మామూలు అంటారు, వాడిని పట్టించుకోకూడదు. ఇప్పుడు నువ్వు అంటే సరిపోదు, నేను అంటాను, నువ్వు ఇదంటే నీతో సరిపోతాడు, మంచోడు అంటాడు, మామూలే అది కామన్. అది అదేదో కావాలనే చెప్పారా అంటున్నారు మీరు? మామూలే మామూలు అంటారు అవన్నీ. మొత్తానికి కేంద్రెడ్డి గారు వస్తే బాగుంటుంది అంటున్నారు, అదే మీ అభిప్రాయం. అది మరి సత్యకుమార్ గారు కొత్తగా వచ్చారు, ఒకవేళ కేతిరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, అంతకుముందు గోనుగుంట సూర్యనారాయణ గారు ఉన్నారు, వాళ్ళిద్దరిని ఎవరి పరిపాలన బాగుంది అంటారు? నా తెలిసాక ఇప్పుడు కేరెడ్డి గారిదే బాగుంది అని అనుకుంటాను. సూర్య గారు అంటే ఏం లేదంటారు? సూర్య గారు కూడా తీసి ఏం లేదు, అతను కూడా చాలా బాగా చేసినాడు. చాలా అభివృద్ధి రోడ్లు వేయడము పనులు బాగా చేసినాడు. అతను కూడా ఎవరిని పేరు పెట్టకి లేదు, కేరెడ్డిని పేరు పెట్టకి లేదు, సూర్యనారాయణని పేరు పెట్టకి లేదు, అంతా ఓకే. ఇప్పుడు సత్యకుమార్ వస్తే కేతిరెడ్డి గారి పరిస్థితి అండి అది మనం చెప్పేకి లేదు, అది చెప్పేకి లేదు, అది దైవాధీనము. మొత్తానికి ఇప్పుడు ప్రజలు బాగా చేసేది కాదు, అంతే అంతే. ఎవరన్నానే ఇప్పుడే ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? అది చెప్పేకి ఎట్లా చెప్తావు? అది ఎవరి అది గుడ్డోడు గుడ్లే రాయేసినట్లు, అది అంతే.